సరిత గారు మీరేం చేస్తున్నారు రాజ్మాతో? నేను రాజ్మా తెలగపిండి కాంబినేషన్ లో కర్రీ చేస్తున్నాను. ఓ తెలగపిండి కాంబినేషన్. యా ఓకే స్టార్ట్ చేద్దాం మరి. స్టార్ట్ చేద్దాం. ఓకే రాజ్మా తెలగపిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాజ్మా తెలగపిండి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రాజ్మా 1 కప్పు, తెలగపిండి 3 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ఓకే స్టవ్ వెలిగించేసా. ముందుగా మనం కొన్ని వాటర్ బాయిల్ చేసుకుని అందులో తెలగపిండి మిక్స్ చేసుకోవాలా? ఓకే అంతే చాలా. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పంచదార, కొద్దిగా వాటర్ బాయిల్ అవుతుంటే తెలగపిండి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం తెలగపిండి. ఓకే ఎందుకని ఇలాగా? పచ్చివాసన పోయేదాకా మనం ఇలా వేయించుకోవాలి తెలగపిండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొద్దిగా వేగాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదే పాన్ లో నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఇది రెడీ అయిపోయింది కదా? రెడీ అయిపోయింది. ఓకే స్టవ్ ఆపేసి ఇంకొక పాన్ లో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవడం అన్నమాట. ఓకే ఓకే వేసుకుందామండి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర. సరిత గారు మీరేం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ని. మాకు శారీ షాప్ ఉంది, వెళ్తుంటాను. అక్కడే ఉంటారని చెప్పండి, వెళ్తుంటాను కాదు. సో శారీస్ షాప్ ఉంది అనమాట మీకు. సో బిజీ కదా, వర్కింగ్ బిజీ ఉంటుంది. ఇప్పుడు కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఓకే. ఇందులోనే కొంచెం కాజు, ఇందులో ఉల్లిపాయ. ఓకే. ఇప్పుడు ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు. సో ముందైతే ఉల్లిపాయ వేగాలి. చూస్తూ ఉంటారా అభిరుచి? డైలీ ఆ ఒక్క టైంలో మాత్రం ఇంటికి వచ్చేస్తారా షాప్? నేను హాఫ్ డే వెళ్తాను షాప్. హాఫ్ డే వెళ్తాను. మరి వంటలు ట్రై చేస్తూ ఉంటారు. ఇష్టమా మీకు? ఇష్టం. ఎవరికి వండి పెడుతూ ఉంటారు మీ ఇంట్లో ఎక్కువగా? మా ఇంట్లో మా 2 అమ్మాయిలు, మా ఆయన, నేను. ఓకే. అందరికి మీరే చేయాలి? ఓకే. వాళ్ళకు కాలేజీలకి బాక్స్ ప్రిపేర్ చేస్తుంటాను కాబట్టి కొంచెం వెరైటీస్ ట్రై చేయాలి కాబట్టి చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఏం చదువుతూ ఉంటారు మీ అమ్మాయిలు? పెద్దమ్మాయి బీకామ్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది. చిన్నమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ఇప్పుడు ఎంసెట్ ప్రిపేర్ అవుతుంది. ఓకే. సో పెద్ద అమ్మాయిలు కాబట్టి డెఫినెట్లీ రుచులు, వెరైటీస్ అడుగుతూనే ఉంటారు. నెక్స్ట్ అండి ఇందులో టమాటా. ఓకే. ఇప్పుడు ఈ టమాటా అంతా కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. సో కూర అన్నారు కాబట్టి మనకి ఇక్కడ ముక్కల కింద తీసుకున్నాం. టమాటా యాడ్ చేస్తే కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. రాజ్మా ఒక్కటే అంటే అవును, దాని కాంబినేషన్ పులుపు ఉంటేనే బాగుంటుంది కాబట్టి టమాటా తీసుకున్నాను. టమాటా మగ్గిద్దామా కాసేపు? మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు కదా టమాటా ముక్కలు. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది. కొద్దిగా అది దీనికి సరిపడా, మొత్తం కూరకు సరిపడా వేసేసారు. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు,
పసుపు ఉప్పు వేశారు. ఇందులోనే కొంచెం రాజ్మా వాటితో పాటు మగ్గుతుంది. సో ఒక పూట ముందు నానబెట్టేసుకుని ఉడికించి రెడీ చేసుకోవాలి. ఇంకేమన్నా వేస్తారా అండి, లేకపోతే కొంచెం సేపు మూత పెట్టి మగ్గిద్దాం? కొంచెం సేపు మూత పెట్టి మగ్గిద్దాం. చూద్దామండి. చూద్దాం. ఓకే, సో టొమాటో మగ్గింది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, ఓకే, కొద్దిగా గరం మసాలా. సో ఈ తెలగపిండి కూడా యాడ్ చేసేనా? ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో తెలగపిండి యాడ్ చేసి మొత్తమేనా లేకపోతే కొంచెమేనా? కొంచెం వేయండి, చూసుకోండి. చాలు. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి. ఓకే, సో లైట్గా కొత్తిమీర. ఓకే, వేడివేడిగా రాజ్మా తెలగపిండి కూర రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ కూర తయారీ విధానం మరోసారి చూసేద్దాం. రాజ్మా తెలగపిండి కూర తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో కొద్దిగా నీళ్లు పోసి ఉప్పు, పంచదార, తెలగపిండి వేసి ఉడకనివ్వాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీడిపప్పు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు, ఉడికించిన రాజ్మా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, గరం మసాలా, ఉడికించిన తెలగపిండి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్మా తెలగపిండి కూర రెడీ.